హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడటం స్టార్ట్ చేయండి. ఫస్ట్ అయితే మనము నిన్నటి ఎపిసోడ్ గురించి మాట్లాడదాము. నిన్నటి ఎపిసోడ్ విషయానికి వచ్చేస్తే చీఫ్ కంటెండర్స్ టాస్క్ అయితే జరిగింది. ఈ టాస్క్కి ప్రేరణని సంచాలకుగా ఉండమన్నారు బిగ్ బాస్. ఈ టాస్క్లో పృథ్వీరాజ్ చాలా ఫాస్ట్గా ఆడేశాడు. బెల్ని ఫస్ట్ కొట్టింది తనే, కానీ సెంటెన్స్ తను కరెక్ట్గానే ఆర్డర్ అరేంజ్ చేశాడు. బట్ స్పేసెస్ అనేది సరిగ్గా అరేంజ్ చేయలేదు. తన టీం వాళ్ళు చెప్తున్నారు, బట్ సరిగ్గా తను అరేంజ్ చేయకుండానే మళ్ళీ ఫస్ట్ టైం బెల్ కొట్టేసి మళ్ళీ సెకండ్ టైం అరేంజ్ చేసి రెడ్ కలర్ ఇటు సైడ్ తిప్పి అరేంజ్ చేసి మళ్ళీ బెల్ కొడతాడు. ఇట్స్ ఫౌల్ గేమ్. ఒకసారి బెల్ కొట్టిన తర్వాత మళ్ళీ నువ్వు ఆ గేమ్ని అసలు టచ్ చేయడానికి ఉండదు. ప్రేరణ ఆఫ్ కోర్స్ చెప్పింది, ఏమని చెప్పింది, ఒకసారి నువ్వు బెల్ కొట్టేసిన తర్వాత నీ గేమ్ అయిపోయినట్లే. నువ్వు ఎన్ని అరేంజ్ చేసినా కూడా ఇట్స్ నాట్ కన్సిడర్ అని చెప్పింది. నబీల్ ఏమో స్లోగానే నబీల్ అసలు గివప్ ఇవ్వలేదు. తను బెల్ కొట్టేశాడని నబీల్ గివప్ ఇవ్వకుండానే ఆడాడు. సో నబీల్ కొంచెం స్లోగానే ఆడాడు. ఎందుకంటే అక్కడ ఇట్లా స్లైడ్స్ పెట్టి నడిచేటప్పుడు తనకి పడిపోయాడు. ఒక 2-3 టైమ్స్ పడిపోయాడు. మళ్ళీ తన బ్లాక్స్ కింద పడిపోయాయి. అవి తీసుకొని పృథ్వీ అటు సైడ్ పెట్టేసిన తర్వాత కూడా తను అన్ని నీట్గా బ్లాక్స్ అన్ని అరేంజ్ చేశాడు. స్పేస్ టు స్పేస్ ఎక్కడ స్పేస్ ఇవ్వాలి? ఐ యామ్ మెగా చీఫ్ అనే దగ్గర ఐ దగ్గర ఒక స్పేస్ ఇవ్వాలి, యామ్ దగ్గర ఒక స్పేస్ ఇవ్వాలి, అండ్ మెగా చీఫ్ అనేది ఇట్లా రావాలి. సో పృథ్వీ అలా అరేంజ్ చేయలేదు. ప్రేరణ చెప్తూనే ఉంది బ్లాక్స్ అన్ని యూజ్ చేయాలి అనేసి. సో ఇక్కడ ప్రేరణకి పృథ్వీరాజ్ తన ఫ్రెండ్ అయినప్పటికీ తనే ఫస్ట్. సో ఇక్కడ పృథ్వీరాజ్ ప్రేరణ ఫ్రెండ్ అయినప్పటికీ తను ఫస్ట్ బెల్ మోగించినప్పటికీ తను ఫేర్ డెసిషన్ తీసుకుంది. ఎవరు జెన్యూన్గా ఆడారు, ఎవరు ఫౌల్ గేమ్ ఆడారు అనేది తను కన్సిడరేషన్లోకి తీసుకొని ఫేర్ డెసిషన్ బిగ్ బాస్కి అనౌన్స్ చేసింది. నబీల్ చీఫ్ అనేసి అనౌన్స్ చేసింది తను. సో ఇక్కడ తను ఫేర్ డెసిషన్ తీసుకుంది అని ఎంతమందికి అనిపించింది? ఇట్స్ ఎ వెరీ గుడ్ డెసిషన్ అనిపించింది నాకు. ఇక్కడ ఇంకో విషయానికి వస్తే పృథ్వీ లాస్ అయ్యాడు అనేసి యష్మి ప్రేరణతో మాట్లాడడం మానేసింది. యష్మి ప్రేరణని తిడుతుంది. ఎందుకు తిట్టాలి? తను ఫౌల్ గేమ్ ఆడాడు అంటే ఎంత ఫాస్ట్గా ఆడాడు, ఎంత ఫాస్ట్గా చేశాడంటే ఫాస్ట్గా చేశారు అనేది ఇంపార్టెంట్ కాదు. ఎవరు స్లోగా చేసినా కూడా ఎవరు కరెక్ట్గా పెట్టారు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ యష్మి అండ్ విష్ణుప్రియ చాలా ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు ఎందుకు పృథ్వీరాజ్ గురించి. ఇంకోటి విష్ణుప్రియ గురించి వచ్చింది కాబట్టి విష్ణుప్రియ క్యూట్గా ఉండడానికి ట్రై చేస్తుంది, ఫస్ట్ నుంచి కూడా ట్రై చేస్తుంది. బట్ అది కొంచెం ఎక్కువ ఓవర్ యాక్టింగ్లా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎవరు ఫౌల్ ఆడారు అనేది క్లియర్గా తెలిసిపోతుంది. అక్కడ తను కరెక్ట్గా పెట్టలేదు, క్లియర్గా తెలిసిపోతుంది. మళ్ళీ ఎందుకు వాళ్ళు తనని ప్రేరణ అని ఎక్కువ నువ్వు ఇలా చేసి ఉండకూడదు, ఇది నీది కరెక్ట్ డెసిషన్ కాదు, ఎవరు ఫస్ట్ ఆడారో నువ్వు చూసావు కదా అంటే ఫస్ట్ ఆడటం ఇంపార్టెంట్ కాదు, ఎవరు కరెక్ట్గా ఆడారు అనేది ఇంపార్టెంట్. ప్రేరణ ఆఫ్ కోర్స్ గుడ్ డెసిషన్ ఇచ్చింది. తన ఫ్రెండ్ అయినప్పటికీ కూడా షీల్ గెట్ గుడ్ అప్రిషియేషన్ ఫ్రమ్ నాగ్ సార్ బై టుమారో. సో అది విషయము. ఇంకోటి ఏంటంటే విష్ణుప్రియ తన గేమ్ మీద కన్నా ఎక్కువ పృథ్వీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది అని నాకు అనిపించింది. ప్రేరణ లాస్ట్ వీక్ ఎపిసోడ్లో కూడా అనింది, అంటే తనతో అనలేదు బట్ సీతా ఏమో మాట్లాడుకున్నారు. ఏమనంటే విష్ణు ఏమో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది పృథ్వీ పైన, వాడేమో జస్ట్ నార్మల్గా తీసుకుంటున్నాడు, వెనకాల తిరుగుతుంది కదా అనేసి తిను సీరియస్గా ఉంది. షీ విల్ బీ మోర్ హర్ట్ అనింది. సో మేబీ అది చూద్దాము. తన గేమ్ మీద కన్నా పృథ్వీ మీద గేమ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించినట్లు నాకు అనిపించింది. ఎక్కువ తన పక్కనే కూర్చొని మాట్లాడడము, తను ఏడుస్తుంటే నువ్వు ఇంటికి వెళ్ళి దిష్టి తీసుకో, ఇలాంటివి అన్నీ కాదు, ఉండాలి ఓకే. ఇంకోటి ఏంటంటే యష్మి మరి రాను సోనియా గారిలా మారిపోతుంది. లెట్స్ సీ. తన గేమ్ తను ఆడుతుంది, తను చాలా బాగా గేమ్ ఆడుతుంది. యష్మి గేమ్స్ వచ్చినప్పుడు అస్సలు గివప్ అనేది ఇవ్వదు, చాలా బాగా గేమ్ ఆడుతుంది. బట్ రాను బిహేవియర్ ఆర్ఎల్స్ ఏదైనా కానీ తను సోనియా గారిలాగా మారిపోతుంది అని నాకు అనిపించింది. ప్రేరణని హౌస్ అందరూ కలిసి కార్నర్ చేసినట్లు నాకు అనిపించింది. మీలో ఎంతమందికి ఇలాగే అనిపించింది? తను లాస్ట్ వరకు ఆడింది, గివప్ ఇవ్వలేదు, బట్ ఎందుకు తనకి సపోర్ట్ చేయలేదో నాకు అర్థం కాలేదు. బట్ ఇట్స్ ఓకే, హౌస్ డెసిషన్ కాబట్టి ఎవరి ఇండివిజువల్ ఒపీనియన్ వాళ్ళది కాబట్టి మనం ఏం చేయలేము. నాకు అనిపించిన విషయం ఇది. అక్కడ ప్రేరణని వాళ్ళందరూ అట్లా రాంగ్ పట్టడం, వాళ్ళిద్దరే ఎవరు ఎస్పెషల్లీ విష్ణుప్రియ అండ్ యష్మి వీళ్ళిద్దరే తప్పండి, మిగిలిన వాళ్ళందరూ చాలా సైలెంట్గా ఉన్నారు.
వాళ్ళకి అర్థమైంది ఎవరు ఫౌల్ ఆడారు, ఎవరు కరెక్ట్ ఆడారు అనేది. కొంతమందికి నబీల్ చీఫ్ అవ్వాలని ఉంది, కొంతమందికి పృథ్వీ అవ్వాలని కూడా ఉంది. బట్ తను చేసిన ఫౌల్స్ని కూడా మనం చూసుకోవాలి కదా. యష్మి దాని గురించి చాలాసేపు సాగబెరికింది నిఖిల్తో అండ్ పృథ్వీతో. తను వెళ్ళింది మాట్లాడడానికి, ప్రేరణ ఆర్ యూ ఓకే అంటే కొంచెం నాకు స్పేస్ కావాలి అని. బట్ ఇట్స్ ఓకే, తన విషయం, తను పర్సనల్ డెసిషన్ అది నిన్నటి ఎపిసోడ్ గురించి. అండ్ కమింగ్ టు టుడేస్ ప్రోమో 1లో వచ్చేసి మార్నింగ్ మస్తీ టాస్క్ అయితే పెడతారు హౌస్ మేట్స్కి. దీంట్లో మణికంఠ వచ్చేసి జ్యోతిష్యం జాతకాలు చెప్పాలి, హౌస్ మేట్స్ యొక్క ఫ్యూచర్ జాతకం, జస్ట్ ఫన్ కోసమే. సో అలా తను చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు, స్పాంటేనియస్గా డైలాగ్స్ వేశాడు, చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు అనిపించింది. బట్ ఎపిసోడ్ చూస్తే కానీ తెలీదు, మణికంఠలో చాలా డిఫరెంట్ యాంగిల్స్ అనేవి బయటపడుతున్నాయి. తను కమీడియన్గా చేస్తున్నాడు, కామెడీ చేస్తున్నాడు, నిన్న డ్యాన్స్ చేశాడు, చాలా బాగా అనిపిస్తుంది. తను చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నట్లు అనిపించింది. అండ్ అది ప్రోమో 1 వచ్చేసి మనకి. ప్రోమో 1 అంతా నాగమణికంఠకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చినట్లు నాకు అనిపించింది. కమింగ్ టు ప్రోమో 2లో బిగ్ బాస్ ఒక్కొక్కరిని కన్ఫెషన్ రూమ్కి పిలుస్తాడు. ఎందుకు పిలుస్తాడు? హౌస్ మేట్స్కి వాళ్ళ ఫ్యామిలీస్ నుండి ఫుడ్ వచ్చింది, ఫుడ్ అండ్ మెసేజ్ వస్తుంది. సో ఇందులో ఒక్కొక్కరిని పిలిచిన తర్వాత లైక్ నిఖిల్ కానీ నబీల్ కానీ ఎవరైనా సరే పిలిచిన తర్వాత మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు అని అడుగుతారు, హౌస్లో మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు అని అడుగుతారు. సో ఇష్టమైన వాళ్ళు ఎవరు అని చెప్పిన తర్వాత ముందర టేబుల్ మీద వాళ్ళు ఒక 2 మెంబర్స్ని చూస్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రోమోలో చూపించింది యష్మిని చూపిస్తారు. యష్మిని పిలిచినప్పుడు యష్మిని అడుగుతారు బిగ్ బాస్, నీకు ఈ హౌస్లో ఇష్టమైన వాళ్ళు ఎవరంటే ప్రేరణ అని చెప్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ తను ఏం చెప్పింది, నిఖిల్ అండ్ పృథ్వీ అని చెప్పింది. సో నిఖిల్ అండ్ పృథ్వీకి చెప్పింది, తన ముందు టేబుల్ పైన నిఖిల్కి అండ్ నాగమణికంఠకి ఇద్దరికి ఫుడ్ వస్తుంది వాళ్ళ హౌస్ నుండి. నాగమణికంఠకి వాళ్ళ వైఫ్ మాట్లాడట్లేదు అని కూడా తనకు తెలుసు. బట్ తను రివెంజ్గా ఏం చేసింది, నిఖిల్ది ఫుడ్ తీసుకొని వచ్చేసింది. సో అది నాకు ఫేర్ అనిపించలేదు, సీరియస్లీ నాకైతే ఫేర్ అనిపించలేదు. తను ఎంతో రివెంజింగ్గా తీసుకొని వచ్చినట్లు నాకు అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్రేరణ యష్మి గురించి 2 ఫేస్డ్ గురించి చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ తనకి ప్రేరణ అని ఇష్టం ఉంటే తను కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళినప్పుడు ప్రేరణ అండ్ నిఖిల్ పృథ్వీ ఎవరో కానీ చెప్పుండొచ్చు, నీకు ప్రేరణ కంపల్సరీ ఉండాలి కదా. సో షీ హ్యాస్ టు నో యష్మి 2 ఫేసెస్ గురించి తను తెలుసుకోవాల్సి ఉంది. నాగమణికంఠకి తన వైఫ్ దగ్గర నుండి వస్తుంది, తన వైఫ్ తనతో మాట్లాడట్లేదు అని కూడా యష్మికి తెలుసు. తన వైఫ్ గురించి తన పాప గురించి అన్నీ చెప్పాడు. బట్ యష్మి చాలా రివెంజింగ్గా నిఖిల్కి ఫుడ్ తీసుకెళ్ళి ఇస్తుంది అని నాకు అనిపించింది. ఇట్స్ నాట్ ఫేర్. ఈరోజు హౌస్ మేట్స్ కోసము ఫుడ్ వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గర నుండి వచ్చింది కదా, ఆదిత్య ఓం గారి కోసం కూడా బిర్యానీ వచ్చింది. బట్ హీఈస్ ఎలిమినేటెడ్. నాగమణికంఠ కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళినప్పుడు పృథ్వీ వర్సెస్ ప్రేరణకి ఇద్దరికి ఫుడ్ పెడతారు. ప్రేరణకి తన హస్బెండ్ నుండి వస్తుంది, పృథ్వీకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి దగ్గర నుండో వస్తుంది. ఇక్కడ తను ఏం చేస్తాడంటే నాగమణికంఠ వచ్చేసి ప్రేరణకి ఇవ్వకుండా పృథ్వీకి తీసుకెళ్తాడు ఫుడ్. అప్పుడు యష్మి ఏడుస్తుంది, ఎందుకు ఏడుస్తుందో మనకు తెలీదు. బట్ ఇక్కడ ఏమనిపించిందంటే నాకు నాగమణికంఠ రాక్స్, యష్మి షాక్స్ అనిపించింది. మీకు కూడా అలాగే అనిపించిందా? తను ఎందుకో చాలా ఏడుస్తుంది పృథ్వీకి ఫుడ్ తీసుకొని వచ్చేటప్పుడు నాగమణికంఠ. బట్ తను చాలా ఫేర్గా తీసుకొచ్చాడు, ఎవరికి ఇవ్వాలనిపిస్తే అలా తీసుకొచ్చాడు. యష్మిలాగా తను రివెంజింగ్గా తీసుకొని రాలేదు. సో అది ఈరోజు రివ్యూ. ఇంకో విషయం ఏంటంటే నిఖిల్ అడుగుతాడు బిగ్ బాస్, నేను ఇద్దరికి ఇవ్వాలనుకుంటున్నాను, ఇద్దరికి ఇచ్చే ఛాన్స్ ఉందా చెప్పండి అని అడుగుతాడు. మ్యాక్సిమం నా అనాలిసిస్ ప్రకారం ఇద్దరికి అయితే బిగ్ బాస్ అలో చేయరు, ఓన్లీ ఒకరికే ఇవ్వమంటారు. ఎవరికి ఇస్తారో మనం చూడాలి ఈరోజు. సో అలాగా 1 by 1 ఒక్కొక్కరిని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని ఎవరినో అడిగి వాళ్ళ ముందు ఫుడ్ పెట్టి మీకు ఎవరికి ఇవ్వాలనుందో డిసైడ్ చేసుకోండి అని చెప్తారు. సో అది ఈరోజు రివ్యూ. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేసుకోవట్లేదు. దయచేసి చాలామంది చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి అలా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇలాంటి జెన్యూన్ వీడియోస్, జెన్యూన్ రివ్యూస్ ప్రతిరోజు చేస్తాను మీకోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.